ప్రపంచంలో కొందరు తత్వవేత్తలు మాట్లాడతారు, కొందరు మారతారు. కానీ యూజీ కృష్ణమూర్తి అతను మాట్లాడిన ప్రతి మాట మన మనసులోని కల్తీ నిజాన్ని కరిగించేదిగా ఉంటుంది. అతనిని తత్వవేత్త అనాలా, లేదంటే తత్వాన్ని తోసిపుచ్చిన మనిషి అనాలా? యూజీగా పిలువబడే ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి జననం జూలై 9, 1918. మన బందర్లోని మన తెలుగువాడే యూజీ కృష్ణమూర్తి మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఆయన జన్మించారు. ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి తల్లి తనకి జన్మనిచ్చిన 7 రోజులకే కన్నుమూసింది. యూజీని వారి అమ్మమ్మ పెంచి పెద్ద చేశారు. యూజీ అమ్మమ్మ ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. తాత పేరొందిన న్యాయవాది. ఆయన దివ్యజ్ఞాన సమాజంలో పేరు పొందినవాడిగా ఉండేవాడు. అంటే క్రియాశీలకంగా పోషకుడుగా కూడా ఉండేవాడు. ఆ విధంగా మన యూజీకి కూడా బాల్యంలోనే దివ్యజ్ఞాన సమాజంతో పరిచయం కలిగింది. చిన్నతనంలోనే ఆయన ఉపనిషత్తుల అధ్యయనం కూడా చేశారు. ఉపనిషత్తులు చదవటం వలన యూజీలో చిన్నతనం నుండే ప్రశ్నలు, ఎవరు దేవుడు, జీవితం ఎందుకు, నేను ఎవరు అనే అన్వేషణ మొదలైంది. తాతతో విభేదించి ఋషికేశ్లో స్వామి శివానంద వద్ద యోగాధ్యయనం 3 నెలల పాటు చేశారు. తరువాత మద్రాసులో ఎఫ్ఏ, ఆ రోజుల్లో ఎఫ్ఏ అని ఒక చదువు ఉండేది, ఆ ఎఫ్ఏ చదివారు. అది ఫిలాసఫీ పాఠ్యాంశంగా చేసుకుని ఎఫ్ఏ చదివారు. అదే కాలంలో యూజీ సత్యశోధనలో భాగంగా అరుణాచలంలో ఉన్న రమణ మహర్షిని కలవటం జరుగుతుంది. రమణ మహర్షిని కలిసి నాకు మోక్షం ఇవ్వగలరా అని ఆయన్ని సూటిగా అడిగారు. రమణ మహర్షి కూడా సూటిగానే సమాధానం చెప్తారు, ఇస్తాను, నువ్వు తీసుకోగలవా అని అన్నారు. అంతే, యూజీ షాక్కు గురై అక్కడి నుండి వెళ్ళిపోయారు. మద్రాసులో చదువుతున్న సమయంలో యూజీ అడయారులోని దివ్య జ్ఞాన సమాజం వారి హాస్టల్లోనే ఉండేవారు. 1943లో, అంటే 25 ఏళ్ల వయసులో అమ్మమ్మ చొరవతో కుసుమ కుమారిని ఆయన వివాహం చేసుకున్నారు. 19 సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితం సాగింది. వీరికి ఆడపిల్లలు భారతి, ఉషా అప్పట్లో జన్మించారు. అబ్బాయి వసంత్. వసంత్కు చిన్నతనంలో పోలియో అటాక్ అయ్యింది. యూజీ థియోఫిజికల్ సొసైటీ తరఫున ప్రచార సమావేశాలు వివిధ పట్టణాలలో నిర్వహించేవారు. అదే కాలంలో, అంటే 1947, 53 కాలంలో జిడ్డు కృష్ణమూర్తి గారితో పరిచయం, సాన్నిహిత్యం ఏర్పడ్డాయి. ఆయనలోని జిడ్డు కృష్ణమూర్తి గారితో తీవ్రమైన చర్చల్లో పాల్గొనేవారు యూజీ. 1953లో కుమారుడి పోలియో నయం చేయటం కోసం జేకేను ఆశ్రయించాడు యూజీ. జిడ్డు కృష్ణమూర్తిని యువకుడిగా కలిశాడు. ఆయన తత్వం యూజీని మొదట్లో ఆకర్షించింది. కానీ కొన్నాళ్లకు యూజీ ఇలా అన్నారు, అతని మాటలు గొప్పగా ఉన్నాయి, కానీ అవి నన్ను గమ్యం వద్దకు తీసుకువెళ్ళలేవు. అందుకే జిడ్డుగారి సాన్నిహిత్యాన్ని వదిలేశాడు. ఆ తరువాత కుమారుడి పోలియో వైద్యం కోసం యూజీ అమెరికా వెళ్ళాడు. అక్కడ పోషణ కోసం భారతీయ ఫిలాసఫీ, సైకాలజీ మీద ఉపన్యాసాలు ఇచ్చేవారు. అన్నింటిలోనూ ఒక ప్రశ్న, ఇది నిజంగా నాకు అవసరమా? అంటే ఆయన ఉపన్యాసాలు ఇస్తున్న కాలంలో కూడా ఆయనకి అంతర్గతంగా ఒక ప్రశ్న, ఈ ప్రశ్న, ఇది నాకు అవసరమా అని ఉండేది. ఇక ఆయన భార్య కుసుమ కుమారి అక్కడ అమెరికాలో ఉద్యోగంలో చేరింది. 1958లో వారికి 4వ సంతానం కుమారుడు కుమార్ అమెరికాలోనే జన్మించారు. ఇక 2 మగపిల్లలు తీసుకుని యూజీ భార్య కుసుమ కుమారి మద్రాసుకు వెళ్ళిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికాలో ఉండిపోయిన యూజీ వరల్డ్ యూనివర్సిటీ అనే సంస్థలో ఉద్యోగంలో చేరి యూరోప్ దేశాలకు వెళ్ళారు ప్రచార నిమిత్తం.
1961, 62 ప్రాంతంలో యూజీ అడయారు వచ్చారు తన పుస్తకాలన్నీ తీసుకుని వెళ్ళిపోవటానికి. కానీ యూజీకి మానవ సంబంధాలు అంటే వైవాహిక సంబంధాలంటే బంధనంలాగా అనిపించేది. ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి స్వేచ్ఛ కోసం ప్రయాణం ప్రారంభించారు. భార్య కుసుమ పిల్లల కోసం ఉండమని యూజీని బతిమిలాడినా వినకుండా అన్ని బంధాలను తెంచుకుని 44 ఏళ్ల యూజీ తెగిన గాలిపటంలా అయ్యారు. ఇక మిగిలింది అంత స్థిరత్వం లేని జీవితం అయింది. అమెరికాలో చేస్తున్న ఉద్యోగం కూడా ఆయన వదిలేశారు. కొంతకాలం తరువాత భార్య చనిపోయింది. 1963లో వాలంటైన్ అనే స్విస్ మహిళ ఆయనకు ఆశ్రయం ఇచ్చింది. 1907 ఆగస్టు 13న స్విట్జర్లాండ్లోని సోరెన్ అనే ఊరికి పూర్వ పరిచయస్తుడు అయిన జిడ్డు కృష్ణమూర్తి గారు రావటం జరిగింది. ఆ సమావేశానికి వాలంటైన్తో కలిసి యూజీ కృష్ణమూర్తి వెళ్ళటం జరిగింది. ఆ సమావేశం సజావుగా ఎలాంటి వాదనలు లేకుండా జరిగింది. ఆ సమయంలో జిడ్డు కృష్ణమూర్తిలో కొత్త కోణాన్ని యూజీ చూశారు. దాని ప్రభావంలో యూజీ అదే ఊరిలో ఒక చెట్టు కింద కూర్చుని తీవ్రంగా ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో ఆయన శరీరం విచిత్రమైన మార్పులకు గురి అయింది. దీన్నే కాలమిటి, కొందరు ఎన్లైట్మెంట్ అని అలా అనేవారు. యూజీ మానసిక స్థితి పొందారు. దీన్ని ఆయన టర్నింగ్ పాయింట్ కాలమిటి అనటం జరిగింది. ఇది 7 రోజుల పాటు కొనసాగిందన్నారు యూజీ. అది ముక్తి కాదు, అది ప్రశాంతత కాదు, అది ఒక మానసిక ఫిజికల్ పరిణామం. ఒక విధంగా తలంచలేనితనం అంటే ఆలోచించటానికి అందనితనం. అతనికి తాను ఎవరో తెలియటం కాదు, తనను తాను ఎనీమోర్ ఎక్స్ప్లెయిన్ చేయలేనిది నిజమైన స్వేచ్ఛ అనిపించింది. ఒకసారి ఉప్పలూరు గోపాలకృష్ణమూర్తి తత్వం పరిశీలిద్దాం. ఆయన ఫిలాసఫీ కొన్ని షాకింగ్ విషయాల మీద ఆధారపడి ఉంది. ఎన్లైట్మెంట్ అనేది విద్య అంటారు. గురువులు పద్ధతులు అవసరం లేదంటారు యూజీ. మనస్సు ఆత్మ సాధన అన్ని కండిషనింగ్ మాత్రమే. శాంతి అనేది కోరదగ్గ లక్ష్యం కాదు, అది ఒక ప్రక్రియ అంటారు యూజీ. ప్రశ్నించండి కానీ ఎలాంటి సమాధానానికి సంకల్పించకండి, అది ఆశించకండి. యూజీ బోధనలు గందరగోళ పెట్టేవి కావు, కానీ అవి మన మస్తిష్కంపై దాడి చేస్తాయి. యూజీ ధ్యానం, యోగా, ప్రార్థన వంటి ఆధ్యాత్మిక సాధనలను త్రోసిపుచ్చారు. ఇది బాడీ మెకానిజానికి సంబంధించినది. మీరు మోక్షం కోసం శరీరాన్ని బాధ పెట్టవలసిన అవసరం లేదు. యూజీ మాటల్లో అసలు ఏ మార్పు అవసరం లేదు. మారాలని అనుకుంటేనే బంధనంలో పడతారు. యూజీ ఎప్పుడు ఇలా చెప్తుండేవారు, నేను బోధించటం లేదు, మీరు వినాలనుకుంటే వినండి, నేర్చుకోండి నేర్చుకోకండి. నా వద్దకు రావటానికి ఎవరి అనుమతి అవసరం లేదు. నేను బోధకుడిని కాదు. కానీ అతని ప్రభావం సమాజంపై విస్తృతంగా ఉంది. మహేష్ భట్, ఆయన యూజీని తన ఆధ్యాత్మిక గురువుగా భావించారు. మహేష్ భట్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత. యూజీ మీద సినిమాలు, డాక్యుమెంటరీలు కూడా ఆయన చేశారు. పాశ్చాత్య రచయితలు వలారియో బెల్డలాజీ, జెఫ్రీ మ్యాసన్లు యూజీకి అనుచరులు. అనేక సాధారణ ఆత్మవిమర్శకులు యూజీ బోధనల్లో స్వేచ్ఛ అనుభవించారు. యూజీ మరణం ప్రశాంతమైన ముగింపుగా జరిగింది. యూజీ 2007 మార్చి 22న ఇటలీలోని ఇంటిలో ప్రశాంతంగా మరణించారు. ఆ మరణించే కొద్ది కాలం ముందు ఆయన ఒక యాక్సిడెంట్లో సిక్ అవటం జరిగింది. నాకు ఏ స్మారక స్తూపము అవసరం లేదు, ఎటువంటి అంత్యక్రియలు అవసరం లేదని ముందే ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆ పక్కనే ఉన్న మహేష్ భట్ కూడా అలాగే అంత్యక్రియలు అయ్యి వెంటనే మరుసటి దినమే జరిపించారు. డోంట్ రైట్ బుక్స్ ఆన్ మీ, డోంట్ బిల్డ్ స్టాట్యూస్ ఫర్ మీ.
అతని అంతిమ ఆకాంక్ష ఏంటంటే, నన్ను మర్చిపోండి, అప్పుడు మీరు మీరుగా మారుతారు. యూజీ చెప్పినది ఓ సిద్ధాంతం కాదు, ఒక ప్రశ్న. మీరు బతుకుతున్నారా లేక బతుకుతున్నట్టు నటిస్తున్నారా? తత్వాన్ని నమ్మకూడదు అంటారు ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి. ఆయన చెప్పినది చాలా విభిన్నమైనది. ఆధ్యాత్మికత, జ్ఞానం, సంస్కారం అన్నీ మానవ కల్పిత గమనాలే అని ఆయన నమ్మారు. మానవుడు సాధించాల్సిన మోక్ష, ఎన్లైట్మెంట్ అనేవి వాస్తవంలో లేవని, అవి వంచన మాత్రమేనని యూజీ స్పష్టం చేశారు. ప్రకృతి సిద్ధంగా మన శరీరం అది ఉన్న విధానమే సత్యమని, దానిని మార్చాలనే ప్రయత్నాలన్నీ అవసరం లేనివని యూజీ అంటారు. బ్రతకటం మానిపించు, నువ్వు వెతికేది నువ్వే. ఇది ఉప్పలూరి గోపాలకృష్ణ సందేశాన్ని సరళంగా చెప్పే మాట. ఇతర తత్వవేత్తలు ఒక సాంప్రదాయమయ్యారు, యూజీ మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.